హాయ్ అండి. అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీలో వచ్చే 17 సీరియల్‌లో ఏ సీరియల్‌లు శుభం కార్డ్ పడడానికి దగ్గరగా ఉన్నాయి? ఏ సీరియల్‌లు ఎండింగ్ అవ్వబోతున్నాయి అనేసి తెలుసుకునే ముందు ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి చూడండి. మనం చెప్పాం కదా! జీ అప్డేట్స్ అన్ని సీరియల్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయనేసి. అలాగే లాస్ట్ వీక్ అయితే ఎవరైనా మిస్ అయ్యుంటే టీఆర్పీ రేటింగ్స్ 37 వీక్ అయితే టీఆర్పీ రేటింగ్స్ జీ తెలుగుకి సంబంధించిన అయితే టీఆర్పీ రేటింగ్స్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యుంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇప్పుడు మనము 17 సీరియల్ గురించి ఎలా ఉన్నాయి? ఏం జరగబోతున్నాయి సీరియల్‌లు? ఎండింగ్ కార్డ్ ఆడబోతున్నాయా? అనే దాని గురించి ఈ వీడియో అయితే డిస్కషన్ చేద్దాం. ప్రతి ఒక్క సీరియల్ గురించి పాయింట్ టు పాయింట్ ఎపిసోడ్ ఎంత జరుగుతున్నాయి అనేసి దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది మనకి 12 పీఎం స్టార్ట్ అయినాయంటే సీరియల్‌లు దాదాపు 10 వరకు వస్తాయి. మీ అందరికి తెలిసిన విషయమే. 12 పీఎం నుంచి 10 వరకు అయితే వస్తాయి. ఇప్పుడు సండే కూడా అయితే వస్తున్నాయి. సండే సీరియల్స్ రావడం అనేది కొంచెం బ్యాడ్ సైన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే టీఆర్పీ అనేది ఆశించినంత రాదు సండేలో. ఎందుకంటే అందరూ ఇంటికాడ ఉంటారు. ఫ్రీ టైమ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అప్పుడు కూడా టెన్షన్స్ సీరియల్ అంటేనే టెన్షన్స్ ఏం జరుగుతుందనేసి మనం ఒక పట్టులాగా ఎంతో చూస్తా ఉంటాం. అంటే శనివారం ఒక సస్పెన్స్ పెట్టారంటే ఆదివారం కూడా మన మైండ్‌లో తిరుగుతా ఉంటుంది. అంటే సోమవారం నిజం తెలిసిపోతుందా? సోమవారం వాళ్ళు విలన్ బయట పడిపోతా ఉంటాడా? సోమవారం విలన్ దొరికిపోతాడా అనేసి మనకు ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయలేకపోతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? సండే సీరియల్స్ ఓకే మాకు కావాలనుకుంటాంటారు లేదనుకుంటాంటారు కింద కామెంట్ చేయండి. అలాగే 17 సీరియల్‌లు మీ ఫేవరెట్ సీరియల్‌లు ఏదనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ముక్కు పుడక సీరియల్ వచ్చి అర్బన్స్‌లో మనకు ముక్కు పుడక సీరియల్ వచ్చి మనం మాట్లాడుకున్నట్టయితే మొన్నే 1000+ ఎపిసోడ్స్ అయితే అయ్యింది. ముక్కు పుడక సీరియల్ ఎండ్ అయ్యేదానికి వెరీ వెరీ సూన్ ఉందనేసి అయితే నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే 1000+ వచ్చిన తర్వాత కూడా సీరియల్ జరగడం అనేది కొంచెం గొప్ప విషయమే. అలాంటి 12 పీఎం కాబట్టి 12 పీఎంలో 2+, 3+ టీఆర్పీ వస్తుంది కాబట్టి కొంచెం కష్టమైనా కానీ ఎండ్ చేస్తారా అంటే మేబీ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా మంచి సీరియల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఉమ్మడి కుటుంబం రిలీజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది కాబట్టి మనకి ఉమ్మడి కుటుంబం బాగానే ఉంది సీరియల్. ఆల్మోస్ట్ ఆల్ 12:30కి అయితే వేశారు. 12:30కి వేసిన తర్వాత అది 3.56 అలా వస్తుంది కాబట్టి టీఆర్పీ అదైతే ఎండ్ అవ్వదు. ఇప్పుడు 1 ఇయర్ కూడా కాలేదు. 1 ఇయర్ అయింది. దగ్గర దగ్గర 250 ఎపిసోడ్స్ దగ్గర నడుస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అలాగే దీర్ఘ సుమంగళి భవ 1 పీఎం స్లాట్లో అయితే దూసుకుపోతుందని చెప్పొచ్చు. 3.504 అయితే టీఆర్పీ రేటింగ్స్ వస్తుంది కాబట్టి దీర్ఘ సుమంగళి భవ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. టైం చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా గుండమ్మ కథ గురించి మాట్లాడుకోవాలి. గుండమ్మ రికార్డ్ క్రియేట్ చేయడానికి అంటే 1300+ ఎపిసోడ్స్ అయినా కానీ ఇంకా గుండమ్మ కథను అయితే నడిపిస్తూ ఉంటారు. అంటే ఖచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ చేయాలనేసి వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకోసం అనేసి గుండమ్మ కథని ఇంకా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పొడిగించినా కానీ ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఎందుకంటే జనరేషన్ మారుతూనే ఉంటాయి. మారుతూ ఉంటే మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అది కూడా మంచి టీఆర్పీనే వస్తుంది. 4.30 అయితే వస్తుంది 1:30 పీఎంలో మంచిదే అని చెప్పొచ్చు. అలాగే కలవారికోటలో కనక మహాలక్ష్మి వచ్చి రీసెంట్గా వచ్చింది కాబట్టి ఈ సీరియల్ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ లోగా ఉంటుంది. అర్బన్ సోల్ వచ్చి 4.32 అయితే వస్తుంది 2 పీఎం స్లాట్లో 4+ టీఆర్పీ అంటే మేలే. వేరే ఛానల్స్తో పోల్చుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. అలాగే ఎన్నాళ్ళు వేచిన హృదయం వచ్చి మనకి 3 సీరియల్ ఎండ్ అయిపోగానే హీరో గారు అయితే ఇక్కడ వచ్చారు కాబట్టి అది కూడా దాదాపు ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి వస్తుంది కాబట్టి ఆ సీరియల్ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ ఘరానా మొగుడు యాక్చువల్‌గా ప్రైమ్ టైమ్‌లో వస్తుందనేసి మనం అంతా అనుకున్నాము. కానీ ప్రైమ్ టైమ్‌లో రాకుండా ఏదో మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తారు. 3 గంటలకు మరీ అస్సలు సెట్ కాని టైం ఏదైనా ఉందంటే 3 గంటల నుంచి సీరియల్స్ అలాగే 6 గంటలు 6:30 సీరియల్స్ అస్సలు ఆ టైం అయితే సెట్ కాదు. ఆ టైంలో వేసినా కానీ బెటర్ హీరోని చూసుకొని కొంచెము అక్కడ కొంచెం విలేజ్ టైప్ ఉంటుంది కాబట్టి స్టోరీ అక్కడైతే కొంచెం బాగానే వచ్చింది. 3.17 అయితే వచ్చింది కాబట్టి కొత్తగా రీసెంట్‌గానే వచ్చింది కాబట్టి ఈ సీరియల్ కానీ మంచి స్టోరీ కానీ వస్తే ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా టైం చేంజ్ అయ్యే స్లాట్ అయితే ఉంది. ప్రైమ్ టైంకి వేస్తారా అనేసి వెయిట్ చేయాలి. అలాగే ప్రేమ యుద్ధం సీరియల్ 3:30కి అయితే వస్తుంది. ఈ సీరియల్ రీసెంట్‌గానే 1 మంత్ కూడా కాలేదు కాబట్టి ఈ సీరియల్‌ని అయితే ఎండ్ చేసే ఛాన్స్ లేదు. కానీ టీఆర్పీ కానీ 1.44 వస్తుంది. ఇదే విధంగా కానీ ఉంటే ఇంకో 1 మంత్ 2 మంత్స్‌లో కూడా ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 6 పీఎం స్లాట్‌లో నుంచి మనకు ప్రైమ్ టైమ్ సీరియల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక నిన్ను నూరేళ్ల సహవాసం వచ్చి 3.09 అయితే వస్తుంది. ఇక్కడే కాదు యా ఛానల్ చూసుకున్నా కానీ 3, 4, 4, 5 అంతే లీస్ట్ ఎక్కువ అంటే అంత చాలా తక్కువ వస్తుంది 6 పీఎం స్లాట్‌లో. ఆ 6 పీఎం స్లాట్‌లో నిన్ను నూరేళ్ల సహవాసంలో అన్ని ట్విస్టులు రివీల్ అయిపోతున్నాయి. అందరూ మంచోళ్ళు పాజిటివ్‌గా మారిపోతూ ఉంటారు కాబట్టి నిన్ను నూరేళ్ల సహవాసం ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఎండ్ అవుతుంది అనుకున్నాను లాస్ట్ వీక్ ఎపిసోడ్ చూసినప్పుడు. కానీ ఈ వీక్ చూస్తే ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇంకా ఒక 3, 4 మంత్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది అనుకుంటాను. చూద్దాం ఎండ్ అవ్వచ్చు. ఈ సంవత్సరంలో ఎండ్ అవుతుందా అంటే గ్యారంటీ చెప్పలేను. చూద్దాం. అలాగే పడమటి సంధ్యారాగం 8:30 స్లాట్లో అయితే ఉంది. 8:30 స్లాట్లో నుంచి 8 పీఎం స్లాట్లో అయితే ఉంది. 8 పీఎం స్లాట్లో నుంచి పడమటి సంధ్యారాగం వచ్చి మనకి 8:30 స్లాట్లో ఉంది. 8:30 స్లాట్లో ఉంది. అక్కడి నుంచి
అర్బన్ సోర్స్లో వచ్చి 5.15 అయితే వస్తుంది. 6:30 స్లాట్లో కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది. అక్కడ మంచిగానే ఉంది కానీ సీరియల్ అసలు ఆల్రెడీ ఓల్డ్ వర్షన్ అయిపోయింది అనేసి చెప్తా ఉంటారు కాబట్టి పరమార్ సందారానికి కూడా డేంజర్లోనే ఉంది. ఒక 2 మంత్స్ 3 మంత్స్లో ఎండ్ అవ్వచ్చు. లేకపోతే రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక సంవత్సరం అయినా కానీ పొడిగించచ్చు. ఎందుకంటే ఎప్పుడో 8:30కి వచ్చేటప్పుడే ఎండ్ అయిపోతుంది. చామంతి సీరియల్ పరమార్ సందారాగం ఎండ్ చేస్తారు అనేసి అనుకున్నాము. కానీ అది ఎండ్ చేయకుండా ఇక్కడైతే పరమార్ సందారాగం 6:30కి అయితే వేశారు. 6:30లో కూడా మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తూ ఉంది కాబట్టి ఇంత టీఆర్పీ వచ్చేటప్పుడు ఏం చేస్తారు అనేసి నేనైతే అనుకోను. అలాగే లక్ష్మీ నివాసం సీరియల్ రీసెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అవుతా ఉంది. సూపర్గా అయితే ఉంది సీరియల్. అర్బన్ సోర్స్లో వచ్చి 7.68, అలాగే అర్బన్ వచ్చి 8.43 7 PM స్లాట్లో రికార్డులు సృష్టిస్తూ ఉంది అసలు. అది అయిపోయింది కాబట్టి దాని కథ ఫుల్గా ఉంది కాబట్టి ఇప్పటికి దాదాపు 200 ఎపిసోడ్ ప్లస్ కూడా కాలేదు కాబట్టి అది కూడా మంచి గెయిన్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అంటే సీరియల్ ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇంకా మేఘ సందేశం గురించి గగను భూమికి పెళ్లి జరగాలనేసి దాదాపు జనవరి నుంచి అనుకుంటే ఆగస్టులో అయితే పెళ్ళయింది. మొత్తానికి సెప్టెంబర్లో అయితే పెళ్ళయింది. సెప్టెంబర్లో పెళ్ళి అయితే అప్పటి నుంచి ఎప్పుడైతే గగన్ భూమికి అయితే పెళ్ళైందో అప్పటి నుంచి టీఆర్పీలో నెంబర్ 1 సీరియల్ ఏదైనా ఉందంటే అది మేఘ సందేశం అని చెప్పొచ్చు. అర్బన్ సోర్స్లో 8.74 అయితే లాస్ట్ వీక్ వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.52 అయితే వచ్చింది. రికార్డ్ 7:30లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ ప్రేమ కోసం, ఆ పెళ్లి కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసి అలసిపోయినారు. అపూర్వ గారు అయితే మొత్తానికి మారినారు. అపూర్వ గారి గురించి మనం భూమి వాళ్ళ అమ్మని చంపింది అపూర్వ గారు అనే నిజం తెలిసింది కాబట్టి ఇంకా మంచి ట్విస్టులు టర్న్లు ఉండబోతున్నాయి సీరియల్లో. మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ఈ వారం కూడా నెంబర్ 1 వచ్చే పొజిషన్ అయితే చాలా హైగా ఉందనుకుంటాను. అలాగే జేఎం సీరియల్ వచ్చి మనకు ప్రేమ ఎంత మాత్రం సీరియల్ వస్తుంది. హీరో గారు అక్కడ అయిపోగానే ఇక జేఎం సీరియల్ అయితే వచ్చింది. 50+ ఎపిసోడ్స్తో మంచి టీఆర్పీ అయితే పోతుంది. మంచి ఎంటర్టైన్మెంట్. హీరోయిన్ అయితే మాత్రం సూపర్ ఎంటర్టైనర్ అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సీరియల్. అలాగే చామంతి సీరియల్ జనవరిలో అయితే స్టార్ట్ అయింది. జనవరిలో స్టార్ట్ అయితే మనకు 250+ ఎపిసోడ్స్ అయితే అయింది. కానీ సీరియల్ స్టార్ట్ అయింది ఒక ప్యాటర్న్తో స్టార్ట్ అయితే ఇప్పుడు కాలేజ్ ఎపిసోడ్లు, కాలేజీలో రాజకీయాలు, ఎలక్షన్స్, యుద్ధాలు అనేసి జరుగుతుంది. చామంతి సీరియల్ కూడా ఇంకా ఓపెన్ అంత స్టోరీ ఉంది కాబట్టి చామంతి సీరియల్ కూడా ఎండ్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. అలాగే జగర్దాతి సీరియల్ మేఘ సందేశం, అలాగే జగర్దాతి సీరియల్ నువ్వు నేనా అన్నట్టు పోటీ పడుతుంటాయి. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఎందుకంటే ఒక లేడీ డిటెక్టివ్ లాగా పోలీస్ ఆఫీసర్ కట్ ఉంటే అంత బాగుంటాయి స్టోరీ. ఎందుకు చేస్తారు చెప్పండి. అందుకోసం జగర్దాతి ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే 8.72 అయితే వస్తుంది. 9+ టీఆర్పీ కూడా వచ్చింది. అక్కడ వేరే ఛానల్లో మంచి పాపులర్ సీరియల్ మంచి పోటీ అయితే ఇస్తుంది ఈ సీరియల్. వేరే సీరియల్ అయితే ఆ సీరియల్ ముందు ఈ సీరియల్ తట్టుకోలేదు. కానీ ఈ సీరియల్ ఫ్యాన్స్, సీరియల్ స్టోరీ డెప్త్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా మంచి ఇస్తూ ఉంది. ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే ఆటో విజయశాంతి సీరియల్ వచ్చి ఇప్పటికి 65+ ఎపిసోడ్స్ అయితే అయింది కాబట్టి అది కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది. మంచి టీఆర్పీ. అక్కడ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి డైరెక్టర్ గారు ఇప్పట్లో అయితే ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. అలాగే అమ్మాయి గారు సీరియల్ వచ్చి 4.61 అయితే ఉంది. అమ్మాయి గారు సీరియల్ మనకి ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే సూన్ చెప్పలేము. ఎండ్ అయ్యే ప్రసక్తి ఉండొచ్చు, లేకపోవచ్చు. అలాగే 6.09 వస్తుంది కాబట్టి మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తూ ఉండే సీరియల్ అయితే ఎండ్ చేయరు. ఇక్కడ మనం పరమట్ సంధ్యారాగం ఒక 3 to 4 months, అలాగే నిన్ను సవసం ఒక 3 to 4 months. ఇంకా మనము ఫస్ట్ దేనికి సుమంగళి బాగుంది కదా సార్. ఫస్ట్ ఒక సీరియల్ ఉంది కదా ముక్కు పుడక వచ్చి 1000 ఎపిసోడ్లు అయింది కాబట్టి ఇది ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనుకుంటాను. ఇది కూడా ఎండ్ చేస్తారు. కొత్త సీరియల్ వస్తే మాత్రం ఖచ్చితంగా 2 సీరియల్ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా మారుతూ ఉండాలి. 3 నెలలకు ఒక కొత్త సీరియల్ అయితే తీసుకురావాలి. ఛానల్ అప్డేట్లో ఉండాలంటే మీరే అనుకుంటారు ఏ సీరియల్ ఎండ్ అనుకుంటారు. అలాగే మీ ఫేవరెట్ సీరియల్ ఎంత కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో జీ అప్డేట్స్ కూడా వస్తుంటాయని నిదర్శనం ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.